అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీలో అభద్రతాభావం, అపజయానికి సంబంధించినటువంటి భవిష్యత్తు వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కనుకనే అసహనంతో వాళ్ళు రాజకీయంగా షర్మిల గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న అంశాలనే షర్మిలారెడ్డి గారు మాట్లాడుతున్నారు. కొత్త అంశాలు ఏమీ లేవు. ప్రత్యేక హోదా మీ అందరికీ తెలుసు. రఘువీరెడ్డి గారు 5 ఏళ్ల పాటు అదొక మహోద్యమంగా ఢిల్లీని కదిపించే స్థితిగా 2019లో ఒక ఎన్నికల ప్రధాన ఎజెండాగా మార్చినటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి నాయకుడిగా రఘువీరెడ్డి గారు అప్పుడు అదే ప్రశ్న అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఏవైతే 2014లో చట్టం చేసిందో అదే అంశాలను 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము మాట్లాడుతాం. షర్మిల గారు కూడా అవే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏవైతే ప్రజల సమస్యలు, రాష్ట్రం సమస్యలు అడుగుతూ ఉన్నామో వాటికి సమాధానం చెప్పకుండా వారి యొక్క సోషల్ మీడియాతో కానీ, వారి నాయకులతో కానీ, వారి ఛానల్స్తో కానీ, వారి పత్రికల్లో కానీ షర్మిలారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం అని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపజయం బయటపడతా ఉంది, అనైతికత బయటపడతా ఉంది, ఆయన యొక్క భయం బయటపడతా ఉంది. కనుక ఎప్పుడైతే సూటిగా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాళ్లే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతూ ఉంటారు. కనుక షర్మిలమ్మని లేకపోతే సునీత గారిని ఎలాంటి అనైతిక విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ సహించదు. కాంగ్రెస్ పార్టీ సహించదు. మీ అనైతిక చర్యలు, మీ ట్రోల్స్ మీ యొక్క అపజయానికి నాంది పలుకుతాయి. మీ ఓటమిని అవి ఖాయం చేస్తాయి. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కాదని షర్మిల చెప్పలేరు కదా. ఆవిడ చెప్తా ఉంది, ఎవరు ఎన్ని చెప్పుకున్నా నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, వైఎస్ షర్మిలారెడ్డి నా పేరు. కనుక ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తారో చేసుకోండి. ఆవిడ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని ఏమి విమర్శలు చేయలేదే. ఆవిడ వ్యక్తిగతంగా ఏ మంత్రిని విమర్శలు చేయలేదే. ఆవిడ అడుగుతుందల్లా నీ ప్రత్యేక హోదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్నావు కదా, ఏమైంది? 22 ఎంపీలు ఇచ్చారు, 6 రాజ్యసభ ఇచ్చారు, సుమారు మొత్తం రాష్ట్రంలో 31 మంది ఎంపీలు ఉండి కూడా మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేలేదు కదా, మీరు కేంద్రానికి లొంగిపోయారు కదా, కనుకనే ఈ దుస్థితి వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి లేకుండా పోయింది, నిరుద్యోగ సమస్య పెరిగింది, అనేక రకాలుగా అప్పులు పాలైపోయింది అని షర్మిల గారు అడిగారు. నువ్వు చెప్పు దానికి సమాధానం. మంత్రిని అడుగుతా ఉన్నా, ఏ మంత్రులైనా సరే. నిన్న పెద్దిరెడ్డి గారు ఇక్కడికి వచ్చి చాలా అవాకులు చవాకులు మాట్లాడిపోయాడు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు చెప్పు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదో దానికి సమాధానం చెప్పు. తర్వాత రఘువీరెడ్డి గారిని విమర్శిద్దు కానీ, షర్మిల గారిని విమర్శిద్దు కానీ, నువ్వు చెప్పు. ఆ రాయలసీమ ప్రాజెక్టులు ఏమైంది, అంద్రినేమ ప్రాజెక్ట్ ఏమైంది చెప్పు. మడకసిరకి ఆ చెరువులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో చెప్పు ఇన్ఛార్జ్ మంత్రిగా. లేదా రైల్వే లైను, మన రైల్వే లైన్ ఏమైందో చెప్పు. కనుక ఇష్యూస్ మాట్లాడకుండా, ఇష్యూస్కి సమాధానం చెప్పకుండా వాళ్ళు వ్యక్తిగతంగా రఘువీరారెడ్డిది, షర్మిల మీది అని చెప్తున్నారంటేనే రేపు ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని మనకు అర్థమవుతుంది. ధైర్యం ఉంటే, వాళ్ళకంత భరోసా ఉంటే, కాంగ్రెస్ వల్ల ఏమీ రాదు, చచ్చిపోయిన శవం అని అంటే మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారంటేనే చాలా బలంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటుందని అర్థం. ఎందుకు? మాకు ఒక అంచనా ఉంది. వైసీపీలోకి వెళ్ళిన కార్యకర్త కానీ, లీడర్ కానీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఎవ్వరు, అందరూ 90% వాళ్ళు కాంగ్రెస్ కుటుంబాలే. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం వాళ్ళంతా కాంగ్రెస్ రక్తం వాళ్ళదు. వాళ్ళు ఎక్కడ మళ్ళీ హస్తం గుర్తుకు వచ్చేస్తారనే భయం వణుకు పుట్టుతున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ అనుచర వర్గానికి ఒక వణుకు పుడుతూ ఉంది వెన్నులో. కనుకనే కాంగ్రెస్ కుటుంబాలు మేము పిలిపిస్తూ ఉన్నాం. షర్మిలమ్మ అనేక కారణాల రీత్యా బయటికి వెళ్ళినా తిరిగి వారు కాంగ్రెస్ గూటికి వచ్చారు కదా. షర్మిలమ్మలాగే ప్రతి గ్రామంలో ఉండేటువంటి కాంగ్రెస్ కుటుంబము హస్తం గుర్తుకి, కాంగ్రెస్ గూటికి తిరిగి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాం.